యూఎస్ఏకొస్తే ఫ్రీడమ్ వస్తుందంటారు కదా! అవును నిజమే. కానీ తోకలాగా రెస్పాన్సిబిలిటీస్ కూడా వస్తాయి. ఇండియాలో అనుకోండి, మనకి సంబంధించిన ప్రతి చిన్న విషయంలో సపోర్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి మన పేరెంట్స్ ఉంటారు. యూఎస్‌లో ఇల్లు చేంజ్ అవ్వాలన్నా, ఇల్లు మనమే సెలెక్ట్ చేసుకోవాలి, షిఫ్టింగ్ మనమే చేసుకోవాలి, ఇల్లు కూడా మనమే సర్దుకోవాలి. ఇంకా ఇవన్నీ చాలవన్నట్టు మా మమ్మీ నాకు ఓసీడీ బోనస్‌గా ఇచ్చింది. లిటరల్లీ 4 రౌండ్ ట్రిప్స్ వేసి, నా లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకున్నాక, నెక్స్ట్ డే మళ్ళీ పడుకోకుండా ఇదంతా సర్దుకున్నాను. ఆ సర్దుతుంటే నాకర్థమైన విషయం ఏంటంటే, తవ్వుతుంటే నాణ్యాలు బయటికొస్తున్నట్టు మా గర్ల్స్‌కి తవ్వుతుంటే బట్టలొస్తూనే ఉంటాయి. ఐ థింక్ ఇట్స్ ఎ యూనివర్సల్ గర్ల్స్ ప్రాబ్లమ్. ఎక్కడికన్నా బయటికెళ్ళాలంటే ఒక్క డ్రెస్ కూడా దొరకదు. ఎనీవేస్ మ్యాటర్‌లోకొస్తా. అందరిలానే నేను కూడా ఈ ఇయర్ చాలా రిజల్యూషన్స్ తీసుకున్నాను. కాకుంటే ఈసారి నాట్ జస్ట్ విత్ మోటివేషన్ బట్ విత్ డిసిప్లిన్ అన్నీ ఫాలో అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. అందుకే జాన్యురీ 1 లోపు అంతా షిఫ్టింగ్ ఫినిష్ చేసుకొని, అంతా ఆర్గనైజ్ చేసుకొని రెడీగా ఉన్నాను. మీకు గుర్తుందా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అయ్యాక కొత్త క్లాస్‌కి ఎళ్ళేటప్పుడు మనం చిన్న చిన్నవన్నీ కొత్తవి కొనుక్కొని ఎళ్ళేవాళ్ళం. లైక్ కొత్త కంబాక్స్ లోపల అన్ని కొత్త పెన్స్ పెట్టుకొని, వీలైతే కొత్త షూస్ కూడా కొనుక్కొని అంతా లైక్ విత్ కైండ్ ఆఫ్ జాయ్ అండ్ ఎక్సైట్‌మెంట్ వి యూజ్డ్ టు గో టు దట్ ఫస్ట్ క్లాస్. లిటరల్లీ ఐ ఫెల్ట్ ద సేమ్ జాయ్ అండ్ ఎక్సైట్‌మెంట్ స్టార్టింగ్ దిస్ ఇయర్. అప్పుడు పౌచ్ పెన్స్‌కి ఎలా ఎక్సైట్ అయ్యానో, ఇప్పుడు రిజల్యూషన్స్ కోసం వాటర్ బాటిల్, ట్రైపాడ్ ఇవి తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసి మంచిగా పూజ చేసుకొని గుడికి కూడా వెళ్ళేసొచ్చాను. సో, ఐ స్టార్టెడ్ దిస్ ఇయర్ వెరీ పాజిటివ్‌లీ, వెరీ జాయ్‌ఫుల్లీ. సో, యాహ్! లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ ఇయర్ పరిగెత్తకుండా ఐల్ మేక్ ఎవ్రీ డే మీనింగ్‌ఫుల్ అండ్ మెమరబుల్. సో, లెట్స్ సీ హౌ మై జర్నీ గోస్.